దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవుడు మళ్లీ చంద్రుడి చెంతకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్టెమిస్ 2 మిషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటి? ఈసారి వ్యోమగాములు చంద్రుడిపై ఏ రహస్యాలను వెలికి తీయబోతున్నారు? ఈ చారిత్రాత్మక యాత్రకు సంబంధించి సాక్షి ప్రత్యేక కథనం. అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. నాసాకు చెందిన ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించనున్నారు. 1972లో అపోలో మిషన్ ముగిసిన తర్వాత మళ్లీ ఇప్పుడు మానవ సహిత యాత్ర చంద్రుడి వైపుకు సాగటం ఇదే తొలిసారి. ఈ మిషన్ కేవలం చంద్రుడి చుట్టూ తిరగటమే కాదు, అంతరిక్షంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించటమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చంద్రుడి అవతల వైపు ఉండే పరిస్థితులను, రేడియేషన్ ప్రభావాలను ఈ యాత్రలో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే అంగారక గ్రహం వైపుకు వెళ్లే ప్రయోగాలకు ఇది ఒక పునాదిలా మారనుంది. ఈ యాత్రలో తొలిసారిగా ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడితో పాటు ఒక కెనడియన్ వ్యోమగామి చంద్రుడి దగ్గరకు వెళ్లబోతున్నారు. ఓరియన్ నౌకలో సుమారు 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణం మానవ సామర్థ్యానికి మరో పరీక్షగా నిలవనుంది. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం మార్చి 2026కు వాయిదా పడినప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేస్తున్నారు. చంద్రుడిపై నీటి జాడలు, ఖనిజ సంపద, అక్కడ నివసించే అవకాశాలపై ఈ మిషన్ కీలక సమాచారాన్ని అందించనుంది. మానవాళి అంతరిక్ష స్వప్నాన్ని నిజం చేస్తూ చంద్రుడి రహస్యాలను ఛేదించడానికి ఆర్టెమిస్ 2 సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో చంద్రుడిపై మనిషి అడుగు పెట్టడం ఖాయం.